హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణికృష్ణ. కార్తీక మాసంలో ద్వాదశి రోజున తులసి చెట్టు పూజ చేయడం మన సాంప్రదాయం. ఉసిరి చెట్టుని నారాయణ ఆశ్రయించుంటాడని నారాయణ స్వరూపం అని కూడా చెప్తారు. ఉసిరి కొమ్మ తెచ్చి తులసి కుండీల్లో పెట్టి పూజ చేస్తారు. దీన్ని తులసి కళ్యాణం, తులసి వివాహం అంటారు. అలా కాకుండా ప్రాణం ఉన్న చెట్టుకు మాత్రమే పూజ చేయమని, కొమ్మ నరికితే చెట్టు పాడైపోతుందని మన పెద్దలు చెప్తారు. ప్రతి శివాలయాల్లో కూడా ఉసిరి చెట్టు ఉంటుంది. నేను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. ప్రదక్షిణ చేసి జ్యోతి వెలిగించి పూజ చేస్తాను. ద్వాదశి రోజు సాయంత్రం మా ఇంటి ముందు శంఖం, చక్రం, నామాలు ముగ్గు వేసి ఉసిరి దీపాలు పెట్టాను. ఇవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన శక్తివంతమైన చిహ్నాలు. శంఖం నీటిలో లభిస్తుంది, మనందరికీ తెలుసు. శంఖం పేరు పంచజన్య అంటారు. శంఖం వేయడానికి 4 చుక్కలు పెట్టి మధ్య చుక్క ఒకటి వచ్చే వరకు పెట్టాను. చక్రాన్ని సుదర్శన చక్రం అంటారు. విష్ణు యొక్క ప్రధాన ఆయుధాల్లో ఒకటి. ఇది 3 చుక్కలు పెట్టి మధ్య చుక్క 2 పెట్టి వేశాను. చుక్కలతో అయితే కరెక్ట్గా వస్తుందని. నామాల్ని తిరునామని కూడా పిలుస్తారు. తెల్లని గీతలు విష్ణువు యొక్క పవిత్ర పాదాలను సూచిస్తాయి. మధ్య ఉండే ఎరుపు గీత లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్తారు. ఈ 3 కలిస్తేనే విష్ణు యొక్క సంపూర్ణ శక్తిని, రక్షణ మరియు దివ్యత్వాన్ని సూచిస్తాయి. ఉసిరి దీపాలు పెట్టి దీపంలోని కార్తీక దామోదరుని దేవీ దేవతలకు ఆహ్వానం చేసి జ్యోతి సమర్పించాను. జ్యోతి కొండెక్కిన తర్వాత ఉసిరికాయలను ప్రసాదంగా స్వీకరిస్తాను. నేను వాటిని రోటి పచ్చడి కానీ లేదంటే ఊరగాయ పచ్చడి కూడా పెడతాను. వేస్ట్గా మాత్రం పాడేను. అందరు అలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జై హర హర మహాదేవ్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.